రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. టీఎంసీ పాలనలో బెంగాల్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అమిత్ షా జోస్యం చెప్పారు. ఇక బెంగాల్లో పెరిగిన అవినీతిని, ప్రభుత్వ పాలన నచ్చక రాష్ట్రం నుంచి వలస వెళ్తున్న హిందువులను ఆపుతామన్నారు. అలాగే రాష్ట్రంలోకి వస్తున్న చొరబాటుదారులను సైతం అడ్డుకుంటామని అమిత్ షా వెల్లడించారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇక టీఎంసీ పాలనలో బెంగాల్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ఇక వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అమిత్ షా జోస్యం చెప్పారు. బెంగాల్లో పెరిగిన అవినీతిని, ప్రభుత్వ పాలన నచ్చక రాష్ట్రం నుంచి వలస వెళ్తున్న హిందువులను ఆపుతామన్నారు. అలాగే రాష్ట్రంలోకి వస్తున్న చొరబాటుదారులను సైతం అడ్డుకుంటామని అమిత్ షా వెల్లడించారు. बंगाल के मंडल पदाधिकारियों की आवाज को क्या हो गया है? बंगाल में भाजपा सरकार बनानी है या नहीं बनानी है? घुसपैठ रोकनी है या नहीं रोकनी है? भ्रष्टाचार समाप्त करना है या नहीं करना है? हिंदुओं का पलायन रोकना है या नहीं रोकना है? तो ऐसी आवाज नहीं चलेगी। मेरे साथ दोनों हाथ उठाइए, दोनों हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित पश्चिम बंगाल भारतीय जनता पार्टी के सम्माननीय अध्यक्ष श्रीमान सुकांतो मजमूदार जी, मेरे मित्र और बंगाल రైట్ గా అమిత్ షా వ్యాఖ్యలకి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మమతాపై అమిత్ షా వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవాలి? అలాగే పంజాబ్ లో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది, మమతా ఓటు బ్యాంక్ రాజకీయాలకైతే పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, ఏదైతే ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కేంద్రం వర్సెస్ రాష్ట్రం అనే తర్కం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అమిత్ షా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. అంటే ఈ సందర్భంగా అమిత్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే గనక ఆమె ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని చాలా ఘాటుగా ఆరోపించినటువంటి పరిస్థితి. మతపరంగా ఓట్ల కోసం పాలనను తృణమూల్ కాంగ్రెస్ వక్రీకరిస్తుందని, బెంగాల్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలు అన్ని తృణమూల్ పాలనలో పాక్షికంగా మారాయంటూ ప్రజలు న్యాయం కోసం బెంగాల్ ను కాదు కోర్టులోకి లేదా దేశంలో ఇతర ప్రదేశాల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అంటే చాలా ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి. అయితే వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ కూడా అమిత్ షా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రజలు తృణమూల్ పాలన ఏదైతే మమతా బెనర్జీ సంబంధించిన ప్రభుత్వం ఏదైతే పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా ఆ పాలనపై అంతా కూడా విసిగిపోయారంటూ కూడా చాలా ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి. ఇకపోతే బెంగాల్ నుంచి హిందువులు వలస వెళ్తున్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా మరోసారి అంటే చాలా ఘాటుగా మండిపడిన పరిస్థితి. ఇది తృణమూల్ అవినీతి పాలనకు సంకేతం అని షా పేర్కొన్నారు. అంటే అలాంటి పరిస్థితిని బీజేపీ అడ్డుకుంటుందని, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం నుంచి చొరబాటుదారులు బెంగాల్లోకి వస్తే ప్రవేశిస్తే గనక వారిని కూడా అడ్డుకునే చర్యలు ఖచ్చితంగా బీజేపీ చేపడుతుందంటూ కూడా అమిత్ షా స్పష్టం చేశారు. అయితే అమిత్ షా చేసినటువంటి వాక్యాలు ఇప్పుడు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. అయితే తూర్పు భారతదేశంలో బీజేపీ స్థిరపడే లక్ష్యంతోనే ఈ రకంగా పునర్వ్యాఖ్యానంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్న పరిస్థితి. మతము, వలస, అవినీతి, సరిహద్దు భద్రత వంటి అంశాలన్నిటి కూడా ప్రస్తావిస్తూ తృణమూల్ పాలనపై నమ్మకహీనత కలిగించడం కోసము ఎవరైతే బీజేపీ హోంమంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆ ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం బెంగాల్ ప్రజల్లో తన పరిపాలన మీద ఒక నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మమతా బెనర్జీకి రాజకీయంగా ఇది ఒక రీబూట్ ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్ గా తెలంగాణలో డబుల్ రిజిస్ట్రేషన్ నివారణకు రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ను త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇక రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కానున్నట్లు సర్కారు వెల్లడించింది. రోజు 48 స్లాట్లు, అత్యవసర వాకిన్ ను సాయంత్రం 5 గంటల్లో 30 నిమిషాల వరకు అవకాశమైతే కల్పించనున్నారు. ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్ బాట్ మేధా ప్రారంభంతో మరింత వేగవంతంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సేవలే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఇక ఇప్పటి వరకు 45,191 డాక్యుమెంట్లు స్లాట్స్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్, అలాగే స్లాట్ బుకింగ్ వల్ల 30,000 అధిక డాక్యుమెంట్లు నమోదు కానున్నాయి. ఇక చాట్ బాట్ ద్వారా స్లాట్ ఖాళీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మార్కెట్ ధరల సమాచారం తెలుస్తుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అనేక విధాలు ఉన్నటువంటి విషయాలలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక విషయాన్ని అయితే కంక్లూడ్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచి స్లాబ్ బుకింగ్ సంబంధించి కావచ్చు, స్లాబ్ బుకింగ్ విషయాలకు సంబంధించి చేయాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ లో ఉన్నటువంటి అనేక విషయాలు అవకతవకలు జరుగుతున్న క్రమంలో కూడా స్లాబ్ విషయంలో ఒక క్లారిటీ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. దీనికి అనుగుణంగా చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి భూ సంబంధించినటువంటి నిర్వాసితులే కావచ్చు, భూకు సంబంధించినటువంటి అనేక గందరగోళంలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికంటే విరుద్ధంగా ఇప్పుడు ఓపెన్ గా తమ స్లాబ్ బుకింగ్ తో పాటు చేసుకొని తమకు రిజిస్ట్రేషన్ చేసుకోనే హక్కు కలిగించిందనేది కూడా తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్ధతపై చర్చ జరుపుతున్నారు. గత నెల 29, 30న జిల్లాల్లో పర్యటించిన మంత్రులు అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులపై జిల్లాల వారీగా సీఎంకు నివేదికలు ఇవ్వనున్నారు. చిట్చాట్లో ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో సరైన వ్యక్తులకే పదవులు వస్తాయని అన్నారు. ఏ పదవి ఎవరికివ్వాలో హైకమాండ్ కు తెలుసన్నారు. ఇక ఇటీవల ప్రకటించిన కమిటీలో తన పేరు లేదని, మరో కమిటీలో తనకు అవకాశం వస్తుందేమో అని ఎమ్మెల్సీ విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలోని అనేక ఆలయాలను సందర్శించాలని ఉందని ప్రపంచ సుందరి ఓపల్ సుజాత చువాంగ్ శ్రీ చెప్పారు. అయోధ్యలోని రామమందిరం ముందు జాబితాలో ఉందని అన్నారు. ఇక భారత్, థాయిలాండ్ మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయన్నారు. భారతదేశంలోని ఆలయాలు ఆకర్షణీయంగా ఉంటాయని తాను భావిస్తున్నానని తెలిపారు. తాను చెప్పినట్లుగా భారత్, థాయిలాండ్ మధ్య ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయని, అందువల్లే ఆ ప్రదేశాలను సందర్శించాలని, ఇక వాటి గురించి తెలుసుకుంటే బాగుంటుందని సుజాత తన అభిప్రాయం వ్యక్తం చేశారు. థాయిలాండ్లో రామాయణంను రామకియోన్గా పిలుస్తామని, ఈ భారతీయ ఇతిహాసం, థాయ్ సాహిత్యం, కళలు, రాజరిక సంప్రదాయాలను గాఢంగా ప్రభావితం చేసిందని సుజాత అన్నారు.
తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మనోజ్పై వైసీపీ నాయకుడు వేమనాథారెడ్డి అనుచరులు రాజు అతని తమ్ముడు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో మనోజ్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి హుటాహుటిన తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుని తరలించారు. అయితే మనోజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మనోజ్ను ఆసుపత్రికి తరలించడంలో సహాయపడ్డారు. ప్రస్తుతం మనోజ్ అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని సిపిఐ కార్యాలయం నక్కీ రామన్న భవన్లో సిపిఐ నాయకులు సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని సిపిఐ నాయకులు గుర్తు చేశారు. సంవత్సరం గడుస్తున్నా ఇంటి స్థలం లేని నిరుపేదలకు స్థలాలు అందించలేదని ఆరోపిస్తూ డోన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట 2వ తేదీన ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు హాజరవుతారని వారు తెలిపారు. ఇంటి స్థలాల డిమాండ్కు సంబంధించిన వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఇంటి స్థలాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు హెచ్చరించారు. ఇక నిరుపేద హక్కుల కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వారు కోరారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురిశాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మట్టి పొరల్లో దాగి ఉన్న రంగురాళ్లు, వజ్రాలు వర్షం ప్రభావంతో పడనున్నాయి. ఇదే తరహాలో ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వజ్రాల కోసం స్థానిక ప్రజలు అన్వేషణ చేపట్టారు. పరిటాల, మొగులూరు, బత్తినపాడు, గని, అత్కూరు, చందర్లపాడు మండలాల్లో పలు గ్రామాల్లో గతంలో వజ్రాలు లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. ఇక వర్షానికి మట్టి పొర తొలగిపోతే వజ్రాలు బయటపడతాయని చెప్పారు. గతంలో కోహినూరు వజ్రం కృష్ణా తీరంలోనే లభ్యం కావడంతో అప్పటి నిజాం నవాబు కొన్ని గ్రామాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించారని స్థానికులు చెబుతున్నారు. భూ సమస్యల పరిష్కారం, భూ హక్కుల పరిరక్షణ కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో భూభారతికి సంబంధించిన యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సరికొత్త ఫీచర్స్తో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఇప్పటికే డిజైన్, బ్యాక్ ఎండ్ వర్క్ దాదాపుగా పూర్తయినట్లు తెలిసిందే. నా భూమి హక్కులు నా చేతుల్లోనే అన్నట్లుగా ఈ యాప్ను రూపొందించినట్లు సమాచారం. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా రైతులు తమ రికార్డులను చూసుకునే వీలుంటుంది. సదరు రైతు భూమిలో కొంత అమ్మేందుకు స్లాట్ బుక్ చేసినా, ఏదైనా మార్పును కోరుకున్నా వెంటనే మొబైల్కు మెసేజ్ వచ్చేలా యాప్ను డిజైన్ చేస్తున్నారు. దీంతో పట్టదారు అనుమతి లేకుండా ఎవరైనా రికార్డుల్లో మార్పులకు ప్రయత్నించినా వెంటనే రైతు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని CCLA వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఫీచర్స్తో అనుమతి లేకుండా డేటా చేంజెస్కు అవకాశం ఉండదు. భూభారతిలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. యాప్ ద్వారా తమ భూములను వీక్షించేందుకు కూడా కనుబొమ్మలతో డేటా ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇతరులెవరూ మొబైల్లో ఓపెన్ చేసి మార్పులు చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ROR పహానీలను కూడా మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి పహానీ RORకు QR కోడ్ను ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ QRను ఎక్కడైనా చూపించి ఫిజికల్ కాపీ తీసుకునే వీలుంటుంది.
RIFD సెన్సార్ మాదిరిగా చేయాలని వ్యూహరచన చేస్తూ ఉండడం విశేషం. ఇక మొబైల్ చేతిలో ఉండి భూభారతి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే రైతుల భూ హక్కులు భద్రంగా ఉండేలా యాప్ను రూపొందిస్తున్నారు. ROR 2025 చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రతి రైతుకు భూదార్ నంబర్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం తాత్కాలిక భూదార్ నంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే 14 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా, 12 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా అన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. 14 అంకెల నెంబర్తోనే భద్రత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొదట డిస్ప్యూట్ ఫ్రీగా ఉన్న ల్యాండ్స్కు మాత్రమే భూదార్ నెంబర్ ఇవ్వాలని భావించారు. ఇక ఇలా చేస్తే కొందరు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో తాత్కాలికమే కనుక అందరికీ భూదార్ నెంబర్ ఇవ్వడం ద్వారా గందరగోళం తలెత్తదని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి రైతుకు సిస్టమ్ భూదార్ నెంబర్ జనరేట్ చేస్తుంది. ఆ నెంబర్ క్లిక్ చేయగానే రైతు తన భూమి వివరాలన్నీ చూసుకోవచ్చు. అంతేకాకుండా తర్వాతి రోజుల్లో యాప్లోనే హద్దులను రైతు స్వయంగా అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. తన భూమి చుట్టూ తిరిగి కోఆర్డినేటర్స్ను నమోదు చేస్తే దాన్ని సర్వేయర్ వ్యాలిడేషన్ చేస్తారు. అది సరిగ్గా ఉందని నిర్ధారిస్తే పర్మనెంట్ భూదార్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇక భూభారతి యాప్తో పాటే దీన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కు CCLA CMRO ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వంలో టీమ్స్ పనిచేస్తున్నాయి. భూభారతి చట్టంలో ప్రస్తావించిన అంశాలన్నింటినీ అమలు చేసేందుకు సమయం పడుతుంది. ఇక ఇప్పటికప్పుడు అన్నింటినీ అమలు చేయడం కుదరదు. ప్రస్తుతం తాత్కాలిక భూదార్ నెంబర్ ఇవ్వడం వరకు పరిమితం. ఈ నెంబర్లు ఆటో జనరేట్ అవుతాయి కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పర్మనెంట్ భూదార్ నెంబర్కు చాలా టైం పట్టే అవకాశం ఉంది. ప్రతి భూ కమతానికి హద్దులు పక్కాగా నిర్ధారించాలి. అయితే ఏ రైతైనా స్వయంగా తన భూముల హద్దులను సర్వే చేయించి సర్వేయర్ చేత వ్యాలిడేషన్ చేయిస్తే పర్మనెంట్ భూదార్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇదంతా పూర్తి కావడానికి కనీసం 5 ఏళ్లైనా పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మొదటగా భూభారతి యాప్తోనే తాత్కాలిక భూదార్ నెంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి యాప్ ద్వారా సమాచారం ఇస్తారు. అలాగే వెబ్సైట్లో పేర్కొన్న ప్రతి అప్లికేషన్ ఎలాంటి సేవలు అందిస్తుందో అది మొబైల్ యాప్ ద్వారాను పొందే వీలుంది. రెటికా హైదరాబాద్ JNTU యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నట్లు JNTU ఉప కులపతి టి కిషన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ సీతారాంతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా AICTE చైర్మన్ TG సీతారాంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారని తెలిపారు. ఇక యూనివర్సిటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. 13వ కాన్వకేషన్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జరగబోతున్నది. JNTU ఆడిటోరియంలో ఆనరబుల్ గవర్నర్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారి ఆధ్వర్యంలో ఈ కాన్వకేషన్ జరుగుతుంది. ప్రొసీడింగ్స్ కూడా ఆయననే చేయిస్తారు. దీంట్లో AICT చైర్మన్ ప్రొఫెసర్ TG సీతారాం గారికి PhD డాక్టరేట్ ఆనరీస్ కాజా ఇవ్వబడుతుంది. ఆయన చీఫ్ గెస్ట్గా ఆయన మెసేజ్ కూడా ఇస్తారు. దీంట్లో 72 గోల్డ్ మెడల్స్ ఇవ్వబడతాయి అండ్ 305 రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని
తిరువన్నామలై ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయంలో ఏపీ కర్ణాటక భక్తులు తన్నుకున్నారు. ఇవాళ ఉదయం పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక భక్తుల మధ్య క్యూ లైన్లో జరిగిన తోపులాట కారణంగా మొదలైన చిన్న గొడవ చివరికి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గొడవ వల్ల క్యూ లైన్లో 3 కిలోమీటర్ల వరకు భక్తుల రద్దీ నెలకొంది. స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని 2 వర్గాల భక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక గాయపడిన వ్యక్తిని తిరువన్నామలైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన ఆలయంలో భద్రతా రద్దీ నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని నెట్టింట్లో చర్చకు దారితీసింది.